ప్రభుత్వ రెసిడెన్షియల్ వసతి గృహాలను జిల్లా కలెక్టర్ రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలతో పాటు పలు మండలాల్లో ఆయన సోదాలు చేపట్టారు. విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక సదుపాయాల పరిరక్షణపై ప్రత్యేక దృష్టితో ఈ తనిఖీలు నిర్వహించారు. తరగతి గదుల్లో విద్యార్థులు చదువుతున్న తీరును పరిశీలించారు. వసతులు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై సమీక్ష జరిపారు. డార్మెటరీలు, టాయిలెట్లు, డ్రైనేజ్ సమస్యలు, రోడ్డు సదుపాయాలు లేకపోవడం, వీధి దీపాల లేమి వంటి అంశాలను గమనించిన కలెక్టర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదినారాయణ ప్రభుత్వ పథకాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద 92 చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. సహాయ నిధి ద్వారా 14 మంది లబ్ధిదారులకు 4,78,500 రూపాయల సహాయం అందుతుందని తెలిపారు. అందరికీ ప్రభుత్వ పథకాలు మేలు అందేలా చర్యలు చేపడుతున్నట్టుగా ఎమ్మెల్యే ఆదినారాయణ పేర్కొన్నారు. యాదగిరిగుట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ వార్డును పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేసి ఎంతమంది సిబ్బంది విధులకు హాజరయ్యారని పరిశీలించారు. డాక్టర్స్, హాస్పిటల్ సిబ్బంది రెగ్యులర్ గా వస్తున్నారా లేదా అని ఆరా తీశారు. సమయ పాలన పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫార్మసీలో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. వైద్యులు అందుబాటులో ఉండి సకాలంలో రోగులకు వైద్యం అందించాలని ఆయన సూచించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. డిప్యూటీ తహసీల్దార్ నవీన్ సహకరించిన తాత్కాలిక ఉద్యోగి అంజీ అనే వ్యక్తిని 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాజారాం గ్రామానికి చెందిన రైతు పట్టా పాస్ పుస్తకం కోసం వెళ్లగా డిప్యూటీ తహసీల్దార్ 15,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. అయితే 10,000కు ఒప్పందం కుదుర్చుకున్న బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో లంచం తీసుకుంటుండగా రెవెన్యూ అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ అనంతరం కోర్టులో ప్రవేశపెడతామని ఆదిలాబాద్ ఏసీపీ డీఎస్పీ మధు తెలిపారు. గద్వాల జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రైతు సంఘం జాతీయ అధ్యక్షులు మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శులు వెంకటస్వామి సందర్శించారు. ప్రాజెక్ట్ గేట్ల రోప్స్ ను వారు పరిశీలించారు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వము జూరాల ప్రాజెక్టుకు కనీస మరమ్మతులు చేపట్టడం లేదని అన్నారు. నిర్మల్ జిల్లాలో బాసర, మహబూబ్ నగర్ ఆర్టీయూకేటీలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎంపికైన విద్యార్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్సన్ మొదటి విడతగా 1,090 మంది విద్యార్థుల జాబితాను విడుదల చేశారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేపట్టారు. మెరుపు దాడి కేసీఆర్ తండా నుంచి రామునిగుండ్ల తండాకు వెళ్లే దారిలో పేకాట ఆడుతున్న వారిలో 5గురిని పోలీసులు పట్టుకున్నారు. మరో 4 పరారీ అయినట్లుగా అధికారులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి 31,000 నగదు, 5 సెల్ ఫోన్లు, 3 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్ఐ రమేష్ తెలిపారు.